వసూలు చేశారు వాళ్ళు. కానీ మీరు ఒక్కరికి కూడా షాపు అలాట్మెంట్ చేసిన దాఖలాలు లేవు. మేము 5 నెలలైంది మా డాక్టర్ గారు మాకు ఆదేశాన్నిచ్చి మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మా గౌరవ శాసనసభ్యులు ఆదేశానుసారం మా వక్ఫ్ బోర్డు చైర్మన్ గారికి వినతి పత్రం అందించి తద్వారా మేము షాపులు నిర్మాణం చేసి 5 నెలల్లోనే మేము షాపులు ఇవ్వటం జరిగింది. అలానే మీరు శంకుస్థాపన చేశారు 15/10/2021లో సార్. ఇది మీ శంకుస్థాపన నాటిదే. కానీ మీకు పర్మిషన్ వచ్చింది 24లో. పర్మిషన్ లేకుండా మీరు ఎలా శంకుస్థాపన చేయించారు సార్? మాకు పర్మిషన్ లేదు, వక్ఫ్ బోర్డుకి తెలియజేయలేదని మీరు అంటాం. ఇది భావ్యమా? మీరు 15లో 21లో మీరు శంకుస్థాపన చేశారు, 24లో మీకు పర్మిషన్ ఇచ్చింది మున్సిపాలిటీది. ఇంకొకటి మా ముస్లిం సోదరులకి అందరికీ తెలియంది ఇంకొకటి ఉంది సార్, మీకు అన్నీ తెలుసు. 2021లో 28/6/2021లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం కోసం 1,33,00,000 శాంక్షన్ చేసింది. శాంక్షన్ ఒకటే కాదు, రిలీజ్ కూడా చేసిందని ఉంది సార్. మిమ్మల్ని రిలీజ్ చేసి తెచ్చినందుకు, మీరు శాంక్షన్ చేయించినందుకు మిమ్మల్ని అప్పటి కమిటీ వాళ్ళు సన్మానం కూడా చేశారు సార్. మరియు అప్పటి ఐఏఎస్ అధికారులైన గంధం చంద్రుడు గారికి తమరు ఆ చెక్కో ఏదో వారి ద్వారా మీరు తీసుకుంటున్న ఫోటో కూడా ఉంది సార్. వారికి కూడా మీరు ఖాజావలి గారు సన్మానం చేశారు. ఆ డబ్బులు ఏమైనాయి సార్? ఈరోజు మేము 2.5 లక్షలు వసూలు చేస్తున్నాం అని మీరు చెప్పారు. దానికి కారణం మీరే సార్. ఎందుకంటే 2 లక్షలు రాష్ట్ర వక్ఫ్ బోర్డు తీసుకోమని ఆర్డర్ ఇచ్చిందని మీరే అన్నారు, 1 లక్ష రిఫండబుల్ అని మీరే అన్నారు. ఆ 56 లక్షలు వసూలు చేసిన డబ్బుల్లో తారుమారైపోయినాయి. ఈ రోజు మేము 2.5 లక్ష 50,000 ఎక్కువ తీసుకోవడానికి కారకులు ఎవరు? అది మీకు అర్థమైంది సార్. మీరే తెలుసుకోండి, ప్రజలు ముస్లిం సోదరులకు కూడా తెలిసిద్ది. మాకు మా డాక్టర్ గారి గురించి మాట్లాడేటప్పుడు, వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడేటప్పుడు మీకు ఎవరో తప్పుదో పట్టిస్తున్నారు సార్. దయచేసి సబ్జెక్టు వక్ఫ్ బోర్డు గురించి, అంజుమన్ వ్యవస్థ గురించి తెలుసుకొని మాట్లాడండి సార్ దయచేసి. ఇంకొకటి చెప్తున్నాను సార్, మీరు ఇది వక్ఫ్ బోర్డు స్థలము అని మీరు అన్నారు సార్. వాస్తవమే, వక్ఫ్ బోర్డు కాదని నేను చెప్పట్లేదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఎప్పుడు ఏర్పడింది సార్? 1962లో గజెట్ నోటిఫికేషన్ అయింది. జామియా మసీదు పుట్టింది 1920. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఏర్పడక ముందే 42 సంవత్సరాల ముందే జామియా మసీదు నిర్మితమైంది. అప్పుడు ఎవరు నిర్మించారని మీరు అన్నారు నిన్న? జామియా మసీదును ఎవరి దగ్గర చందాలు తీసుకొని మన ఖాజావలి మాస్టర్ లాగా 1,25,00,000 జనాల దగ్గర జమ చేసి కింద మీద కలిపి 50 యూనిట్లు అయ్యే మసీదును కంప్లీట్ చేయకుండా 50 యూనిట్లకు ఎంత ఖర్చు అవుతుంది సార్? మీరు వేయండి లెక్కలు, ఇంజనీర్స్ ఉంటారు మీ దగ్గర, వేయించండి. 1,25,00,000 మీరు వసూలు చేశారు మీ ఖాజావలి గారు. మీకు చెప్పారో తెలియదో మాకు తెలియదు. 50 యూనిట్లు అయింది రెండు కలిపి. అయినా ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా టైల్స్ వేయటం కానీ, ఫ్లోరింగ్ చేయటం కానీ చేయలేదు ఇంతవరకు.
మేము వచ్చిన తర్వాత మా డాక్టర్ గారి చొరవతో దానికి చిన్న చిన్న పనులు చేస్తున్నాం, ఇంకా పైన కూడా కంప్లీట్ చేస్తాం. అలానే మీరు ఒకవైపు నుంచేమో మేము దీనికి ఆపమని చెప్పట్లేదు, ముస్లిం సోదరుల కోసం అంటున్నారు. ఒకవైపు నుంచి మీరే స్టే చేయించారు, మీ అనుచరుల చేత స్టే చేయించారు. దీనికి పర్మిషన్ లేనప్పుడు, గజెట్ నోటిఫికేషన్ లేనప్పుడు, అప్పుడు ప్లాన్ లేనప్పుడు అప్పుడు స్టేకి వెళ్ళటం వేరు. ఇప్పుడు ప్లాన్ ఉందని తమరే అంటున్నారు, అన్నీ ఉన్నాయని తమరే అంటున్నారు. మరి ఎందుకు వెళ్ళారు సార్? మీ అనుచరులు ఎందుకు వెళ్ళినట్టు? అభివృద్ధి జరగటం, ముస్లిం సోదరులకి ఇంకా ఎన్నాళ్ళని అలానే మభ్యపెట్టడం, తిరపటం ఎంతవరకు సబబు సార్? దయచేసి అర్థం చేసుకోండి. మీకు తప్పుదోవ పట్టిస్తున్న వారిని ఎవరో గుర్తించి మీరు సరైన మార్గంలో రావాల్సిందిగా, మీకు చెప్పే వాళ్ళంతా కాదు, మీరు సరైన అవగాహన తెలుసుకోవాల్సిందిగా తమకు మనవి చేస్తూ, మా డాక్టర్ చదవవాడ అరవింద్ బాబు గారి సారథ్యంలో నర్సాపేట అంజుమన్ అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ 2 నెలల్లో నర్సాపేట అంజుమన్కి సుమారు 1,50,000 ఆదాయంతో ముస్లిం సోదరులకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే దశగా ముందుకు సాగుతుందని మీడియా ముత్తడి సమక్షంలో అందరికీ, మా గౌరవ శాసనసభ్యుల వారికి, మా అంజుమన్ కమిటీ తరఫున, అహ్లే సున్నత్ జామియా మస్జిద్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.